మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏపీ చిలకలూరిపేటకు చెందిన లక్ష్మీరెడ్డి కొడుకు కూతురుతో కలిసి దందా నిర్వహిస్తోంది. మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని ఫర్టిలిటీ సెంటర్లతో ఆమె పరిచయాలు పెంచుకుంది. అండాలు కావాలన్నా, సరోగసి కోసం మహిళలు కావాలన్నా అరేంజ్ చేస్తామని హాస్పిటల్కు తెలిపింది. తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్లను కేవలం బ్యాచిలర్స్ కు మాత్రమే అద్దెకి ఇచ్చేదని పోలీసుల విచారణలో తేలింది. అద్దెకు ఉన్న యువకుల నుంచి వీర్యం సేకరించి హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మేడ్చల్ సరోగసి కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇక మనకి ఇప్పటికే డాక్టర్ నమ్రత ఏదైతే కేసు ఉందో ఆ ఫర్టిలిటీ సెంటర్ కథ, ఆ కేసు ముగియక ముందే మరొకసారి ఈ మేడ్చల్కి సంబంధించినటువంటి సరోగసి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఇప్పటికే చిలకలూరిపేటకు చెందినటువంటి లక్ష్మీరెడ్డి తన కుమారుడు తర్వాత కూతురుతో ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంది. ఈమెపై ఇప్పటికే 2024లోనూ ముంబైలో చైల్డ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కూడా కేసు నమోదైంది. కానీ ఈమె ప్రజెంట్ మనకి చింతల్లో ఉన్నటువంటి ఒక నివాసంలో కొంతమంది యువకులను కూడా అక్కడ అద్దెకు ఇస్తూ వారి నుండి కొంత ఏదైతే ఈ సరోగసికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ కూడా ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమెకు సంబంధించినటువంటి పలు ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కొన్ని ఫర్టిలైటీ సెంటర్లు అనుసంధానంగా చేసుకునేటు మాదాపూర్, తర్వాత ఆర్టీసీ కాస్ట్ రోడ్, మేడ్చల్ జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాల్లో ఇప్పటికే పోలీసులు కూడా నోటీసులు ఇచ్చేశారు. ఈమె ఎందుకంటే మనకి ఈ ఏదైతే బీద మహిళలు ఉంటారో ఈమెకి పిల్లలు కావాల్సిన వారు కావాలని వచ్చి ఉంటారో వారికి సంబంధించిన వారిని బీద ప్రజలని చూస్ చేసుకొని ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ వారిని మోసానికి పాల్పడుతున్నారు. ఇక మరోవైపు ఒక కర్ణాటకకు చెందినటువంటి దంపతులు ఈ కేసును బయటికి తీసుకొచ్చారు. వారు చేసినటువంటి ఫిర్యాదు మేరకే ఈ లక్ష్మీరెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసు అంతా కూడా బయటపడిందని చెప్పచ్చు. పూర్తిగా ఆమె ఒక నోట్బుక్లో మెయింటైన్ చేసినటువంటి డైరీలో విస్తుపోయే అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఇక్కడికి వచ్చేటువంటి అంటే సరగసికి వచ్చేటువంటి వారి వివరాలు, ఇన్ అవుట్తో పాటు ఇచ్చిన వారికి పిల్లలకి ఎంతమంది పిల్లల్ని ఇచ్చారు, లేదంటే అండాల ద్వారా గర్భాన్ని తెచ్చిన దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇందులో రికార్డ్ నమోదు చేశారు. అందులో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు, వీరికి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ ప్రాంతాల నుంచి ఇచ్చినటువంటి విషయాలను ఆ డైరీలో పొందుపరిచారు. ఆ డైరీ కీలకంగా ఉంది. ఆ డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే లక్ష్మీరెడ్డి ఏజెంట్గా అంటే దాదాపు 6 హాస్పిటల్కి సంబంధించినటువంటి సెంటర్లు ఉన్నట్టు తెలుస్తుంది. వాటికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకా తన ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నివాసంలో ఫస్ట్ ఫ్లోర్లో కొంత యువకులని అక్కడ అద్దెకిస్తున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. వాటిపైన కూడా పూర్తిగా ఇంకా కస్టడీ కోరి ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ లక్ష్మీరెడ్డికి ఇంకా ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కాకుండా బయట రాష్ట్రాల నుంచి ఏమైనా ఇట్లాంటి కార్యకలాపాలకి ఏమైనా ఒడిగట్టారా, ఇట్లాంటి విషయాలను కూడా కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మరోవైపు ఈ పూర్తిగా కూడా సరోగసి ద్వారా బిడ్డలను కని ఇచ్చిన మహిళల లిస్టు పూర్తిగా కూడా డైరీలో ఉంది. ఇంకా వారు ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు కూడా డైరీలో పొందుపరిచారు కాబట్టి అట్లాంటి వారి వివరాలను కూడా సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో మాత్రం ఇప్పటికే వారు ఏదైతే ఈ ఏజెంట్గా ఉన్నటువంటి ఇటు మెయిన్ అయినటువంటి లక్ష్మీరెడ్డితో పాటు అతని కుమారుని కూడా ఇప్పటికే పోలీసులు రిమాండ్కు పంపారు. మళ్ళీ కస్టడీ కోరితే ఇంకిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఈ మాదాపూర్, అమీర్పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా కొన్ని సెంటర్లు ఈమెకు సంబంధించి కానీ వీళ్ళ ఏజెంట్లకు సంబంధించి కానీ విషయాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కొన్ని సెంటర్లో కూడా ఇప్పటికే మహిళలకు సంబంధించినటువంటి అండాలు స్వీకరించడం కానీ పిల్లలను పెంచి మళ్ళీ వారిని ట్రాఫిక్ అంటే అమ్మడం లాంటి క్రయ విక్రయాలు జరగడం లాంటివి కూడా చేస్తున్నారని అనుమానం ఉంది. కాబట్టి ఇంకా విషయాలు బయటికి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే అటు డాక్టర్ ఏదైతే నమ్రత కేసులో మనకి చూడొచ్చు, ఫస్ట్ 4 అరెస్ట్ అయిన తర్వాత అట్లా 10ల సంఖ్యలో బయటపడ్డారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు బయటపడ్డారు. కాబట్టి ఈ కేసులో కూడా మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈమె ఏర్పాటు చేసినటువంటి ఎప్పుడైతే ఇక్కడ స్థాపించిందో ఈ ఫర్టిలైటీ సెంటర్కి ఫర్టిలైటీ సెంటర్కి సంబంధించినటువంటి పత్రాలు, పర్మిషన్ లెటర్స్, ఇప్పటివరకు ఎంతమంది అప్రోచ్ అయ్యారు, వీరు ఎంతమందికి చేశారు, ఇప్పుడు ఇంకేమైనా కంటిన్యూ అవుతున్నాయా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇంకా మళ్ళీ కస్టడీ కోరితే మరిన్ని బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సూర్య.